ప్రవర్గ్య అనేటువంటి ప్రక్రియ సోమయాగంలో ముఖ్యమైనటువంటి ప్రక్రియ సోమయాగంలో జరుగుతుంది. చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ. ప్రజాపతి యజ్ఞం చేతనే సృష్టి అంతా కూడా చేశారు. అలాగే ఆ యజ్ఞమే ఈ సకల భువనములకు కూడా పోషకము ప్రాణాధారము అయి ఉన్నది. యజ్ఞో వై భువనస్య నాభి అని ఆ యజ్ఞమే సకల భువనములకు నాభి వంటి ప్రాణాధారము పోషకము అని వేదం చెబుతున్నది. అందుకే యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ అని, యజ్ఞాన్ని మించినటువంటి శ్రేష్టమైనటువంటి కర్మ ఇంకొకటి లేదు అని కూడా వేదం చెబుతున్నది. అటువంటి యజ్ఞము విష్ణువే యజ్ఞము, యజ్ఞమే విష్ణువుగా వేదం చెబుతున్నది. యజ్ఞో వై విష్ణు అని. ఎందుకంటే యజ్ఞము భువనములకు పోషకము, అలాగే విష్ణుమూర్తి కూడా పాలకుడు పోషకుడు కాబట్టి యజ్ఞమే విష్ణువు, విష్ణువే యజ్ఞము. అటువంటి విష్ణుమూర్తికి ఒకానొక సమయంలో శిరస్సు తెగి కింద పడిపోయినది. ఆ సమయంలో అశ్విని దేవతలు విష్ణుమూర్తికి శిరస్సుని మళ్ళీ అతికించారు ఈ ప్రవర్గ్య అనేటువంటి ప్రక్రియ ద్వారానే అని వేదం చెబుతున్నది. దేవి భాగవతంలో హయగ్రీవోత్పత్తి ఈ కథని ఇంకా విపులంగా స్పష్టం చేస్తున్నది. అటువంటి శిరోవా ఏతజ్ఞస్య యత్ప్రవర్గ్య అంటే యజ్ఞమునకు విష్ణుమూర్తికి కూడా శిరస్సు వంటిది ఈ ప్రవర్గ్య అని వేదములు పురాణములు చెబుతున్నాయి. ఈ ప్రవర్గ్యలో జరిగేటువంటి ప్రధాన ప్రక్రియ ఏమిటి అంటే మహావీరము అనేటువంటి కుండలో మంత్రములతో ఆవు నెయ్యి నిండా పోసుకొని అశ్విని దేవతల మంత్రములతో సూక్తములతో ఆ ఆజ్యాన్ని మరిగించి దానిలో మంత్రములతో తెచ్చుకున్నటువంటి ఆవు పాలు మేక పాలు పోస్తారు. పోసినప్పుడు అది పొంగి ఒక పెద్దదైనటువంటి అగ్నిగోళం పైకి వస్తుంది. అది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఏమిటి అంటే ఆహుతిచ్చే మంత్రం తావట్టని. ఇంద్రుడు అంటే పరమేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు, సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు. అలాగే అశ్విని దేవతలు కూడా ఈ యొక్క ఆవిర్భాగాన్ని గ్రహించుగాక అని చెప్పి ఆ యొక్క మంత్రార్థం. అలాగే స్వాహ సూర్యస్య రశ్మయే వృష్టివన ఏజుహోమి సూర్యస్య తపస్తప అని ఆ హోమం చేసిన దాన్ని అభిమంత్రణ చేస్తారు. అంటే భౌతికంగా ఆలోచిస్తే సూర్యుడే ఈ భువనాలన్నిటికీ పోషకుడు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల్లో వృష్టికారకమైనటువంటి కిరణాలు కొన్ని ఉంటాయి. అవి వృష్టిని బాగా కల్పించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తారు. అంటే దీని ద్వారా ఈ ప్రక్రియ ద్వారా సూర్యకిరణాల్లో వృష్టిని కలిగించేటువంటి శక్తి పెరుగుతుంది. అలాగే సూర్యస్య తపస్తప సూర్యుడి యొక్క తేజస్సుకి కూడా ఇంకా తేజస్సు కల్పించు అని చెప్తుంది. అంటే సూర్య తేజస్సును కూడా నువ్వు శుద్ధి చెయ్యి, వాతావరణాన్ని